నమస్కారం. ఎంఆర్ న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలిలోనే వైకుంఠపురం మసీదు ఎదురు వీధిలో ఉన్న పాడుబడ్డ బావిలో ప్రమాదవశాత్తు తల్లి బిడ్డ పడ్డారు. విషయం తెలుసుకున్న పైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని రోపుల సాయంతో తల్లి బిడ్డను బయటికి తీశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు కావలి పట్టణంలోనే పెంకుల ఫ్యాక్టరీ ఎస్టీ కాలనీకి చెందిన వేటగిరి దుర్గమ్మ భర్త చిన్న, వారి పాప 5 ఏళ్ల పాపగా గుర్తించారు. వేటగిరి దుర్గమ్మ మీ పేరు? ఆ పాప పేరేందమ్మా? ముత్యాలమ్మా. మీ ఆయన ఏం చేస్తుంటాడు? మూడు గంటల 5 నిమిషాల మధ్యలో మాకు ఒక కాల్ వచ్చింది. ఇట వైకుంఠపురం మసీదుకి ఎదురుగా వీధిలో ఉన్న ఒక పాడుబడిన బావిలో ఒక తల్లి ఒక బిడ్డ పడ్డారని మాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే ఆ కాలర్ మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మా స్థానిక అధికారి అయిన పి శ్రీనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయనకి కాల్ చేయడం జరిగింది. సార్ హుటాహుటిన మీరు వెళ్ళండి అని చెప్పారు. సారు ఆదేశాల ప్రకారం మేము మా సోదరులు అందరం కలిసి వచ్చి ఇక్కడ స్థానికులు ఎక్కడ ప్లేస్ చూపిస్తే ఆ ప్లేస్లోకి వచ్చిన తర్వాత దాదాపు 40 అడుగుల బావిలో తల్లి బిడ్డ చివరి ప్రాణాలతో నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళని మేము మా యొక్క ఎక్విప్మెంట్ ల్యాడర్ని రోప్స్ సహాయంతో దిగి మా సోదరుడు రామకృష్ణ, నేను, స్వరూపు, అనిలు, మా అరవిందు, సుధాకర్ సార్ ఇంకా అందరం కలిసి స్థానికుల సహాయంతో ల్యాడర్ సహాయంతో రోపులు వేసుకొని కిందకి దిగి వాళ్ళ తల్లి బిడ్డ క్షేమంగా బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి గాయాలు లేవు. అందువల్ల సురక్షితంగా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి గాయాలు కానీ లేకుండా సురక్షితంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.